వెళ్ళే లోపే మీకు రిజల్ట్ వచ్చేసింది, గ్రేస్ మార్క్స్ది యాక్సెప్టెన్స్ వచ్చినట్టు తెలిసిపోయింది. అప్పుడు మరి పరిస్థితి ఏంటి? ఎగ్జామ్ రాయాలా? హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. ముందుగా అయితే అప్డేట్స్ మిస్ అవ్వకుండా ఉండాలంటే ఈ ఛానల్ని అయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ లింక్ రెండు డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వండి. పీడిఎఫ్స్, మెటీరియల్స్ వాటి కోసం ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు అప్డేట్ మిస్ అవ్వకుండా ఉంటుంది. సో ఇందులో వచ్చేసరికి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారు, సార్ 2024 పాస్డ్ అవుట్ వాళ్ళు ఇంతవరకు గ్రేస్ మార్క్స్ అప్డేట్ రాలేదు, అయితే మరి మాకు సబ్జెక్టులు ఉన్నాయి, అయితే 2022, 2023 వాళ్ళకి 30, 23 గ్రేస్ మార్క్స్ ఉన్నాయి, వాళ్ళు ఎన్ని సబ్జెక్టులుగానే అప్లై చేసుకున్నారు, మరి మాకు 9, 7 ఉన్నాయన్నారు, 2 సబ్జెక్టులకు అప్లై చేసుకోవాలన్నారు, కానీ నోటిఫికేషన్ రావాలంటున్నారు. మరి ఇప్పుడు మేము ఆ గ్రేస్ మార్క్స్ నోటిఫికేషన్ వచ్చే వరకు ఆగాలా, లేకపోతే సప్లీ ఎగ్జామ్స్కి అప్లై చేసుకోవాలా అని చెప్పేసి చాలామంది స్టూడెంట్స్ అడుగుతూ ఉన్నారనమాట. సో దాని గురించి అయితే చెప్పబోతున్నాను. ఇంకా ముందు అయితే మీకు కావాల్సింది ఏంటంటే, మార్నింగ్ ఒక వీడియో పెట్టాను గ్రేస్ మార్క్స్ నోటిఫికేషన్ సంబంధించిన ఒక అప్డేటు. సో అది ఖచ్చితంగా అయితే చూడండి, ఐ కార్డ్లో కానీ ఎండ్ కార్డ్లో కానీ ఉంటుంది. ఇక ఈ వీడియోకి అయితే ఖచ్చితంగా అయితే లైక్ చేసుకోండి. ఒకటి ఇన్స్టాగ్రామ్ లింక్ కావాలంటే డిస్క్రిప్షన్లో ఉంది, దాంట్లోకి వాళ్ళు డౌట్స్ పెట్టండి. ప్రతిరోజు తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో డౌట్స్ వీడియో పెడతాం. జేఎన్టీయూ అప్డేట్స్ ఛానల్ లింక్, సాఫ్ట్వేర్ కోర్సెస్ వర్క్ సపోర్ట్ ఛానల్ లింక్, తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ ఛానల్ లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి. ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వేటికి అవే మీకు ఉపయోగపడతాయి. ఇక డిలే చేయకుండా టాపిక్లో వెళ్దాం. సో గ్రేస్ మార్క్స్ సంబంధించిన నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందని చెప్పేసి మార్నింగ్ నేను ఒక వీడియో చేశాను. సో గ్రేస్ మార్క్స్ నోటిఫికేషన్ వచ్చే వరకు ఆగుతాను అంటే మీకు ఇక టైం అంతా వేస్ట్ అయిపోతుంది, మళ్ళీ మీరు ఇబ్బంది పడతారు. అందుకని చెప్పేసి ఏం చేస్తారంటే, సో గ్రేస్ మార్క్స్ గనక నోటిఫికేషన్ గనక వచ్చిందనుకోండి, మీకు ఈ సప్లీస్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్, సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ నోటిఫికేషన్ పడిపోయింది, అది కట్టేవాళ్ళు కట్టేశారనుకోండి, దానికి ఏంటో చెప్తాను నేను. ఇప్పుడు కట్టినా కూడా దానికి ఏంటో నేను చెప్తాను. సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ రాసే టైంకి గ్రేస్ మార్క్స్ నోటిఫికేషన్ వచ్చినా అప్లై చేస్తే అప్లై చేసేసుకోండి. ఫస్ట్ ఇయర్ లోపు వచ్చినా అప్లై చేసుకోండి, థర్డ్ ఇయర్ లోపు వచ్చినా అప్లై చేసుకోండి. ఒకవేళ అప్పటికి రాలేదనుకోండి, మీరు ఇక ఏం చేస్తారంటే ఈ సప్లీలు కట్టుకుంటారు ఖచ్చితంగా. ఇప్పుడు సెకండ్ ఇయర్ చాలామంది 2-1, 2-2 చాలామంది కట్టేసి ఉంటారు. అయితే ఇప్పుడు ఏంటంటే ఈ లోపు గ్రేస్ మార్క్స్ వచ్చి మీరు అప్లై చేసుకున్నారనుకోండి, 9, 7 అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, 2 సబ్జెక్టులకి అప్లై చేసుకుంటే మీకు ప్రాబ్లం ఏముండదు. గ్రేస్ మార్క్స్ అప్లై చేసిన పీసీ 45 days to 52 daysలో వస్తుంది. అది ఎలా చెక్ చేసుకోవాలో మళ్ళీ ఒక వీడియో చేశాను నేను. వెరీ ఇంపార్టెంట్ అప్డేట్ ఫర్ ఫైనల్ ఇయర్ బీటెక్ స్టూడెంట్స్ అని, 4-2 స్టూడెంట్స్ అని, లేకపోతే స్టూడెంట్ సర్వీస్ పోర్టల్లో ఎలా ఇది అవ్వాలని చెప్పేసి ఒక వీడియో చేశాను. దాంట్లో ఉంటుంది, మీరు వెళ్ళి చూసుకోండి. ఒకవేళ మీరు నోటిఫికేషన్ రాకపోయినా, లేకపోతే అప్లై చేసిన తర్వాత ఈ నోటిఫికేషన్ ఈ ఎగ్జామ్స్ అప్లై చేసుండి మీరు ఎగ్జామ్స్ రాసిన, సో అప్పుడు ఏంటంటే పరిస్థితి, సో మీరు సప్లీ ఎగ్జామ్కి మీరు అప్లై చేశారు, అప్లై చేసిన తర్వాత ఏమవుతుంది, మీకు గ్రేస్ మార్క్స్ సప్లీ ఎగ్జామ్స్ ఫర్ ఎగ్జాంపుల్ మన 2-1, 2-2కి అప్లై చేశారు, వచ్చే వారం గ్రేస్ మార్క్స్ నోటిఫికేషన్ వచ్చింది, మీరు 2 సబ్జెక్టులే ఉన్నాయనుకోండి, సో ఆ 2 సబ్జెక్టులకి మీరు గ్రేస్ మార్క్స్ అప్లై చేసుకున్నారు, మరి ఇక్కడ సప్లీ ఎగ్జామ్ కట్టారు, మరి సప్లీ ఎగ్జామ్ రాయాలా? మరి ఒకవేళ సప్లీ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత కూడా గ్రేస్ మార్క్స్ అప్లై చేసింది ఇంకా యాక్సెప్టెన్సో రిజెక్టెడో రాలేదు, మరి రిజల్ట్స్ కోసం వెయిట్ చేయాలా? రిజల్ట్స్ వస్తాయా అంటే, సో ఎగ్జామా రిజల్ట్ ఈ రెండింటి గురించి ఇప్పుడు నేను చెప్పబోతున్నాను. ఒకవేళ మీరు కనుక గ్రేస్ మార్క్స్ అప్లై చేసి ఉన్నట్టయితే, ఎగ్జాముకి వచ్చేసరికి మీరు నోటిఫికేషన్ అప్లై చేస్తున్నారు, ఎగ్జామ్స్ దగ్గర పడినాయి, ఫర్ ఎగ్జాంపుల్ 2-1, 2-2, అప్పటికి మీరు గ్రేస్ మార్క్స్ అప్లై చేసి రాలేదు, ఎగ్జామ్స్ రాసేసారు అనుకోండి. ఇక ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత మీ గ్రేస్ మార్క్స్ రిజల్ట్ అనేది వచ్చింది అనుకుందాం, అప్పుడు
మీ రిజల్ట్ నలిఫై అయిపోతుంది. అంటే మీ హాల్ టికెట్ నెంబర్ కొడితే రిజల్ట్లో ఒకవేళ వచ్చినా ఇన్వాలిడ్ హాల్ టికెట్ నెంబర్ అని చూపిస్తుంది. గ్రేస్ మార్క్స్ రిజల్ట్ వచ్చినా రాకపోయినా యాక్సెప్టెన్స్ కనుక జరుగుంటే, అంటే మీకు తెలియదు అది యాక్సెప్టెన్స్ వచ్చినట్టు, యూనివర్సిటీలో తెలుస్తుంది. మీకు తెలియదు అది యాక్సెప్టెన్స్ వచ్చినట్టు, మీకు యూనివర్సిటీలో వాళ్ళు చేస్తారనమాట. అయితే అప్పుడు ఏమవుతుందంటే రిజల్ట్ కోసం మీరు కొడతారు, మీరు సప్లై ఎగ్జామ్ రాశారు కదా, నలిఫై అయిపోతుంది. అదేవిధంగా 1112 రాసిన, 3132 రాసిన, 42 అడ్వాన్స్ సప్లీ రాసినా కానివ్వండి, అది రిజల్ట్ అనేది నలిఫై అయిపోవటం ఖాయం అన్నమాట. మరి ఇది ఒక కేసు. ఇక రెండో కేసు ఏంటి, ఎగ్జాము 2122కి అప్లై చేశారు, దానికన్నా ముందే మీరు గ్రేస్ మార్క్స్ అప్లై చేశారు. ఎగ్జాంపుల్ చెబుతున్నా, 2122 అని దగ్గరలో ఉంది అది. గ్రేస్ మార్క్స్ అప్లై చేసిన తర్వాత 2122 కన్నా ముందే ఎగ్జామ్కి వెళ్ళే లోపే మీకు రిజల్ట్ వచ్చేసింది, గ్రేస్ మార్క్స్ది యాక్సెప్టెన్స్ వచ్చినట్టు తెలిసిపోయింది. అప్పుడు మరి పరిస్థితి ఏంటి, ఎగ్జామ్ రాయాలా? సో ఇక్కడ ఒక కండిషన్ ఉందండి గ్రేస్ మార్క్స్కి. గ్రేస్ మార్క్స్ కనుక మీరు అప్లై చేసి ఉన్నట్టయితే మీరు ఫ్యూచర్లో ఎటువంటి ఎగ్జామ్స్ రాయటానికి వీల్లేదు. అంటే మీరు ఎగ్జామ్ ఫీజు కట్టున్నా, హాల్ టికెట్ జనరేట్ అయినా మీరు ఎగ్జామ్ రాయటానికి లేదు. ఒకవేళ మీరు ఎగ్జామ్ రాసినా అది నలిఫై అయిపోతుంది. ఒకవేళ రిజల్ట్ వచ్చినా పొర్రపాటు, సాధారణంగా రాదు, ఇన్వాలిడ్ కింద వస్తుంది, అంత పిచ్చోళ్ళు ఏం కాదు వాళ్ళు. ఒకవేళ వచ్చినా అది కౌంట్లోకి ఉండదు. మీకు ఈ గ్రేస్ మార్క్స్ ఏదైతే అప్లై చేస్తున్నారో దాని మీద అప్పటికే PCCMM ప్రింట్ అయిపోయి ఉండటం జరుగుతుంది. సో గ్రేస్ మార్క్స్కి అప్లై చేశారు అంటే ఫైనల్గా దేనికోసం, PCCMM కోసం మాత్రమే. సో గ్రేస్ మార్క్స్ అప్లై చేసి ఇప్పుడు ఎగ్జామ్స్ ముందు వచ్చినా రాకపోయినా, రిజల్ట్స్కు ముందు వచ్చినా రాకపోయినా ఇన్ని తతంగాలు ఉన్నాయి. పోయిన సంవత్సరం జరిగింది, ఇదే విధంగా జరిగింది. చాలామంది వచ్చేసరికి గ్రేస్ మార్క్స్ అప్లై చేశారు, వాటి రిజల్ట్ కోసం వెయిట్ చేస్తూ సప్లీ ఎగ్జామ్స్ కట్టారు, సప్లీ ఎగ్జామ్స్ రాశారు, రిజల్ట్స్ కోసం, రిజల్ట్స్ వచ్చిన తర్వాత కూడా గ్రేస్ మార్క్స్ రాలేదు, రిజల్ట్ కొడితే ఇన్వాలిడ్ వచ్చింది హాల్ టికెట్ నెంబరు. సో కంగారు పడిపోయి నాకు మెసేజ్లు పెట్టారు. అయితే అందుట్లో ఉన్న రూల్ని తీసుకొచ్చి నేను చూపించడం జరిగింది. పోయిన సంవత్సరం చాలా సర్వీస్ చేశాను నేను మీకు, అంటే 5 years నుంచి చేస్తూనే ఉన్నాను. కాకపోతే ఇది ఛానల్ అంటే ఇది అవ్వలేదు, కానీ చాలామంది మాత్రం యూటిలైజ్ చేసుకున్నారు. చాలామంది కూడా కృతజ్ఞత అనేది చూపించడం జరిగింది నాకు, చాలామంది. సో రిజల్ట్స్ అంటారా, ఈ మధ్య కాలంలో వచ్చేసరికి ఎగ్జాక్ట్ డేట్ అనేది చెప్పలేకపోతున్నాయి. ఎక్స్పెక్టెడ్ డేట్లు కూడా అటు ఇటుగా అవుతున్నాయి. వాళ్ళు ఏంటంటే మనం చెప్పినట్టే రిలీజ్ చేయాల్సినంత అవసరం వాళ్ళకి లేదు కాబట్టి వాళ్ళు మనం చెప్పింది కాకుండా ఒక రోజు అటు ఒక రోజు ఇటు చేస్తూ ఉంటారు వాళ్ళు. అది యూనివర్సిటీ స్వభావం, అది ఎవరికైనా ఏంటి వాళ్ళకి చెప్పేదని. సో ఓవరాల్గా చేసేది అంటే మీరు ఏదన్నా అనుకోండి, నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అయితే ఓవరాల్గా ఇది యూనివర్సిటీ వాళ్ళు ఇచ్చిన దాని లెక్క ప్రకారం. సో దీనిపై మీకు ఏమన్నా డౌట్స్ ఉన్నా, సందేహాలు ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో నిరభ్యంతరంగా అయితే కామెంట్ చేయొచ్చు. ఓకేనా. గ్రేస్ మార్క్స్ సంబంధించిన మొత్తం వీడియోస్ అన్ని పైన పెట్టాను, ఐకార్డ్లో ఉంటే చూసుకోండి. థ్యాంక్ యూ.